హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. ఇవాళ ఎడిటోరియల్ అనాలిసిస్ కి స్వాగతం. సో ఇవాళ హిందూ పేపర్లో వచ్చిన ఎడిటోరియల్ కిల్లింగ్ ద చిల్స్. చిల్స్ అంటే మనకి కొన్ని కొన్ని జబ్బులు వచ్చినప్పుడు ఒళ్ళంతా వణుకుతూ ఉంటాం, కదిలిపోతూ ఉంటాం, షేక్ అయిపోతూ ఉంటాం కదా, వాటిని చిల్స్ అంటాం. వాటిని కిల్ చేయడం అంటే అవి లేకుండా చేయడం అనేది ఇక్కడ టైటిల్. ద మలేరియా వ్యాక్సిన్ మస్ట్ సీ స్పీడీ ఇంప్లిమెంటేషన్ ఫ్రమ్ ద ల్యాబ్ టు ద ఫీల్డ్. మలేరియాకి ఒక వ్యాక్సిన్ కనిపెట్టారు. అంటే ఎప్పటి నుంచో దీనిపై ట్రయల్స్ జరుగుతున్నాయి. అయితే అది సక్సెస్ఫుల్ అయిందని చెప్పి WHO దాని అప్రూవల్ ఇచ్చింది. ఇది ల్యాబ్ నుంచి ఫీల్డ్ కి తొందరగా ఇంప్లిమెంటేషన్ చేయాలి, ఎందుకంటే మలేరియా వల్ల ప్రపంచవ్యాప్తంగా చాలా మంది చనిపోతున్నారు కాబట్టి. ద ట్రయంఫ్స్ ఆఫ్ సైన్స్ ఆర్ బెస్ట్ అప్రిషియేటెడ్ వెన్ దే మేక్ హ్యూమన్ లైఫ్స్ ఈజియర్ ఆర్ సేఫర్. ఆబ్వియస్లీ ట్రయంఫ్ అంటే విజయం. సైన్స్ యొక్క విజయాన్ని మనం ఎప్పుడు అప్రిషియేట్ చేస్తాం, ఎప్పుడు దాన్ని బాగా అప్రిషియేట్ చేస్తాం చెప్పండి? వెన్ దే మేక్ హ్యూమన్ లైఫ్ ఈజియర్ ఆర్ సేఫర్. మన కష్టంగా ఉండే పనిని సులువు చేసినప్పుడు, లేదా మనకి సేఫ్టీని ప్రొవైడ్ చేసినందుకు, అప్పుడు మనం దాన్ని అప్రిషియేట్ చేస్తాం. ఆర్ సింప్లీ ఆఫర్ హోప్, మనకు ఒక నమ్మకాన్ని కలిగించినప్పుడు వి అప్రిషియేట్ ద ట్రయంఫ్స్ అంటే విజయాలు ఆఫ్ సైన్స్. ద ఫస్ట్ ఎవర్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అప్రూవ్డ్ యాంటీ మలేరియా వ్యాక్సిన్ must count among those triumphs. మలేరియాకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అప్రూవ్ చేసిన మొట్టమొదటి వ్యాక్సిన్ ఇలాంటి విజయాల్లో ఒకటిగా మనం చెప్పుకోవచ్చు. మస్ట్ కౌంట్ అమాంగ్ దోస్ ట్రయంఫ్స్. The approval marks a milestone in a timeline that records a long and laborious process to grapple with malaria and somehow make it less of a killer. ఈ అప్రూవల్ అనేది ఇట్ మార్క్స్ ఏ మైల్ స్టోన్. ఇది ఒక మైల్ స్టోన్ లాంటిది. దేంట్లో? టైం లైన్లో. ఎటువంటి టైం లైన్లో? సంథింగ్ దట్ రికార్డ్స్ ఎ లాంగ్ అండ్ లెబోరియస్ ప్రాసెస్ టు గ్రాపుల్ విత్ మలేరియా. మలేరియాని ఎదుర్కోవడానికి ప్రభుత్వాలు, ప్రపంచాలు, దేశాలు అందరూ చేస్తున్న లాంగ్ మరియు లెబోరియస్ అంటే విత్ లాట్ ఆఫ్ ఎఫర్ట్, ఎప్పటిండో మరియు విత్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ చేస్తున్న ఈ ప్రాసెస్ లో, దాన్ని ఫైట్ చేయడానికి చేసే ప్రాసెస్ లో ఇది ఒక మైల్ స్టోన్ కింద మనం చెప్పవచ్చు. అండ్ సమ్హౌ మేక్ ఇట్ లెస్ ఆఫ్ ఎ కిల్లర్. ఎటువంటిది ఇది? మలేరియాని లెస్ ఆఫ్ ఎ కిల్లర్ అంటే మలేరియా వచ్చినా సరే చనిపోకుండా ఆపగలిగే శక్తి ఉన్నది అన్న సెన్స్ లో మనం చెప్పొచ్చు. ద వ్యాక్సిన్ ద WHO has approved, ఏంటా వ్యాక్సిన్ పేరు? RTS-S has been used in pilot program participants in Africa from 2015 after it got a nod for the specific use from the European Medicines Agency. యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ వాళ్ళు అప్రూవల్ ఇచ్చారు. నాడ్ అంటే అప్రూవల్, స్పెసిఫిక్ యూజ్ కోసం అప్రూవల్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఆఫ్రికాలో 2015 నుంచి పిల్లలు, చిల్డ్రన్ మరియు ఇన్ఫాంట్స్ పైన ఒక పైలట్ ప్రోగ్రామ్ లాగా దీన్ని ఉపయోగించడం అనేది జరిగింది. సో దిస్ ట్రయంఫ్ కమ్స్ ఎట్ ఎ టైమ్ ఆఫ్ గ్రేట్ సైంటిఫిక్ ఎండీవర్, ఎస్, but also notably at a time when it was feared the progress against malaria was flagging. Yes, great scientific endeavor time లో ఇది వచ్చింది. అంటే ఇప్పుడు చూస్తుంటే మనకి ఎలాంటి టైంలో వచ్చింది చెప్పండి? కోవిడ్ కోసం వ్యాక్సిన్లు మనం తయారు చేస్తున్నాము. ఇంత తొందరగా అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఎవరు కూడా. COVID-19 వచ్చి జనరల్గా వ్యాక్సిన్ రావాలంటే 1.5 నుంచి 3 ఏళ్ళు పడుతుంది. కానీ మనం అతి తక్కువ టైంలో COVID-19కి కూడా వ్యాక్సిన్స్ అనేవి తీసుకొచ్చాం. చాలా వరకు కంట్రోల్ చేయడానికి మనం ప్రయత్నం చేసాం. ఎండీవర్ అంటే an attempt to achieve something big, అంటే ఒక గొప్ప విషయాన్ని సాధించడానికి చేసే మన అటెంప్ట్ ని మనం ఎండీవర్ అంటాం. అంటే COVID-19ని కంట్రోల్ చేయడానికి మనం ఒక చేస్తున్న ప్రయత్నం ఇది. అలాంటి ప్రయత్నంలోనే మలేరియాని కంట్రోల్ చేయడానికి వచ్చిన ఈ వ్యాక్సిన్ అప్రూవల్ కూడా పొందింది. అందుకే రాశారు ఈ ట్రయంఫ్ అనేది అలాంటి టైంలో వచ్చింది. ఎస్, అవును. కాకపోతే బట్ ఆల్సో నోటబుల్ ఎట్ ఎ టైమ్ వెన్ ఇట్ వాస్ ఫియర్డ్ దట్ ద ప్రోగ్రెస్ అగైన్స్ట్ మలేరియా వాస్ ఫ్లాగింగ్. ఇక్కడ ఫ్లాగింగ్ అనేది వర్బ్ కాదు. హియర్ ఫ్లాగింగ్ ఇస్ అన్ యాడ్జెక్టివ్. ఫ్లాగింగ్ అనేది ఇక్కడ ఏంటమ్మా? యాడ్జెక్టివ్. వాస్ ఫ్లాగింగ్ అంటే ఇంకా మరి అవ్వదేమో, అంటే డైనమిక్ గా లేదు, ప్రోగ్రెస్ ఏమో జరగట్లేదు, కొత్తగా మనం ఏం చేయలేకపోతున్నాం, ఎన్ని చేస్తున్నా సరే మలేరియా నుంచి విముక్తి రావట్లేదు, వ్యాక్సిన్స్ పనిచేయట్లేదు అనుకునే టైం.
అంటే మలేరియాకి ఎగ్నెస్ట్ గా మనం సాధిస్తున్న పురోగతి అనేది ఒక రోడ్ బ్లాక్ హిట్ చేసేసింది. అంత డైనమిక్ గా లేదు. ఇట్ హాస్ బికమ్ డెడ్, ఇట్ హాస్ బికమ్ లెస్ డైనమిక్. ఫ్లాగింగ్ అంటే ఆ సెన్స్ లో వస్తుంది. సంథింగ్ దట్ ఈస్ నాట్ డైనమిక్, సంథింగ్ దట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్, సంథింగ్ దట్ ఈస్ డల్ ఆ సెన్స్ లో వస్తుంది అనమాట. పెద్దగా అవ్వట్లేదు అని భయపడుతున్న సమయంలో ఇది వచ్చింది అని అంటున్నారు. విత్ దిస్ వ్యాక్సిన్ విచ్ విల్ సిగ్నిఫికెంట్లీ రెడ్యూస్ ద సివియరిటీ ఆఫ్ కేసెస్ అండ్ ప్రివెంట్ డెత్స్, hope has sprung anew that humankind might retard in its tracks a pathogen that has stalked sub-Saharan Africa and several other parts of the world for years now. Stalk అంటే సీక్రెట్ గా ఫాలో అవ్వడం. జనరల్గా అమ్మాయిల విషయంలో వాడతారు, స్టాకింగ్ చేస్తున్నారు అంటారు. అమ్మాయిని ఒక అబ్బాయి సీక్రెట్ గా ఫాలో అవుతున్నట్టు చూడండి. అలాగా సబ్ సహారన్ ఆఫ్రికా మరియు సెవరల్ అదర్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ కి కొన్ని సంవత్సరాలుగా ఫాలో అవుతున్న ప్యాథోజన్. ప్యాథోజన్ అంటే వ్యాధికారక క్రిమి. ప్యాథోజన్ వ్యాధికారక క్రిమి. సో దీన్ని రిటార్డ్ చేయగలుగుతుంది అంటే ఆపగలుగుతుంది. రిటార్డ్ అంటే ఆపడం, ఆపగలగడం, ప్రోగ్రెస్ లేకుండా ఆపగలగడాన్ని రిటార్డ్ అంటాం. సో ఒక హోప్నిచ్చింది. ఏంటది? ఈ కొత్త వ్యాక్సిన్ అనేది కొన్ని సంవత్సరాలుగా ఆఫ్రికన్ మరియు అదర్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ లో ఉన్న కంట్రీస్ ని వెంటాడుతున్న, సీక్రెట్ గా ఫాలో అవుతున్న ఈ ప్యాథోజన్ ని ముందుకు వెళ్ళనీయకుండా ఆపగలుగుతుంది అన్న ఒక హోప్ అనేది మనకి ఈ వ్యాక్సిన్ వల్ల వచ్చింది. ఇది మనకి సివియరిటీ ఆఫ్ కేసెస్ ని, డెత్స్ ని సిగ్నిఫికెంట్ గా తగ్గించగలుగుతుంది. WHO Director General Dr. Tedros Adhanom rightly termed it as a historic moment. Tedros Adhanom దీన్ని ఒక హిస్టారిక్ మూమెంట్ కింద టర్మ్ చేశారు. Achieving a breakthrough not only for malaria control but also child health and science itself. ఇది ఓన్లీ మలేరియా కంట్రోల్ పరంగానే కాదు, చైల్డ్ హెల్త్, ఎందుకంటే మలేరియా ఎక్కువగా చిన్న పిల్లల్ని ఎఫెక్ట్ చేస్తుంది, చిన్న పిల్లల్ని చంపేస్తుంది. సో చైల్డ్ హెల్త్ పరంగా అండ్ ఓవరాల్ గా సైన్స్ ఇట్ సెల్ఫ్, సైన్స్ లోనే ఇది ఒక పెద్ద బ్రేక్ త్రూ అని చెప్పి, ఒక హిస్టారిక్ మూమెంట్ అని చెప్పి డాక్టర్ టెడ్రోస్ అథనం టర్మ్ చేశారు. ద మలేరియా వ్యాక్సిన్ RTS, which has been in the making for nearly 30 years, acts against P. falciparum. ఈ P. falciparum అనేది ఒక పారాసైట్. ఇట్స్ ఎ ప్రోటోజోవన్ పారాసైట్. ఎక్కడ ఉంటుంది? హ్యూమన్ బాడీ మీద నివసిస్తూ ఉంటుంది. ఎలా దీని క్యారియర్స్ ఎవరు? మన ఈ దోమలు ఉంటాయి చూడండి, ఈ దోమలు వీటిని క్యారీ చేసి హ్యూమన్ బాడీ మీదకి ఇంజెక్ట్ చేస్తే ఇవేమో మన బాడీ మీద బతికేస్తూ ఉంటాయి. పారాసైట్ అంటే సంథింగ్ దట్ లివ్స్ ఆన్ అదర్స్, ఓన్ గా బతకలేదు, వేరే దాని మీద ఆధారపడి బతికేదని పారాసైట్ అంటాం. ఇది ఎటువంటిది? ప్రోటోజోవా. సో ఇది బిలీవ్డ్ టు బి ద మోస్ట్ డెడ్లీ మలేరియా పారాసైట్ గ్లోబల్లీ. మలేరియాకి కాజ్ చేసే పారాసైట్ లో ద మోస్ట్ డెడ్లీ ఏంటమ్మా? P. falciparum. సో P. falciparum అన్నాడు. అక్కడ P అంటే ఏంటో రాయండి కామెంట్ సెక్షన్ లో, రైట్? సో 30 సంవత్సరాలుగా ఈ వ్యాక్సిన్ ని తయారు చేస్తూ ఉన్నారు. దేనికని? దీనికి ఎగనెస్ట్ గా, ఈ P. falciparum కి ఎగనెస్ట్ గా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఫైనల్ గా ఇప్పటికి రెడీ అయ్యింది. యాజ్ పర్ WHO in 2019, nearly half the world's population was at risk of malaria. 50% ఆఫ్ వరల్డ్ పాపులేషన్ కి మలేరియా వచ్చే అవకాశం ఉండిందని చెప్పి 2019. అంటే పలానా వాళ్ళకి రాదు అని చెప్పడానికి లేదు, ఎందుకంటే వ్యాక్సిన్ ఉంటే మరి వాళ్ళకి రాదని చెప్పగలుగుతాం. వ్యాక్సిన్ లేదనుకోండి ఎవరికైనా రావచ్చు. అందుకే రాశారు నియర్లీ 50% ఆఫ్ ద వరల్డ్స్ పాపులేషన్ వాజ్ ఎట్ రిస్క్ ఆఫ్ మలేరియా వైల్ మోస్ట్ కేసెస్ అండ్ డెత్స్ అక్కర్ ఇన్ సబ్ సహారన్ ఆఫ్రికా. అయితే మెజారిటీ కేసులు, డెత్స్ ఎక్కడ వస్తాయి మనకి? సబ్ సహారన్ ఆఫ్రికాలో వస్తున్నాయి. దేర్ వర్ అన్ ఎస్టిమేటెడ్ 229 మిలియన్ కేసెస్, 229 మిలియన్ కేసెస్, 4,09,000 మలేరియా డెత్స్. అన్ని కేసెస్, ఇన్ని డెత్స్. విత్ WHO ఆఫ్రికన్ రీజియన్ క్యారింగ్ ఎ డిస్ప్రపోర్షనేట్ బర్డెన్. ఈ డెత్స్ లో 94% ఆఫ్ ద కేసెస్ మరియు డెత్స్ ఎక్కడ వస్తున్నాయి? ఓన్లీ ఆఫ్రికన్ రీజియన్ లోనే. అంటే ఆఫ్రికాలో మలేరియా అనేది ఎంత డెడ్లీ డిసీజో మనం అర్థం చేసుకోవచ్చు. చిల్డ్రన్ అండర్ 5 ఆర్ ద మోస్ట్ వల్నరబుల్. ఎక్కువగా రిస్క్ ఫ్యాక్టర్స్ ఎవరికి ఉన్నాయమ్మా? చిల్డ్రన్ అండర్ 5, 5 ఏళ్ల లోపు ఉన్న పిల్లలు మోస్ట్ వల్నరబుల్. అంటే దే ఆర్ మోర్ లైక్లీ టు, they are at maximum risk to contract this particular disease called malaria. In 2019, they accounted for 2/3 of the all malaria deaths. మొత్తం మలేరియా డెత్స్ లో 2/3 వంతు పిల్లలే. ఓకే, దే అకౌంటెడ్ ఫర్ 2/3 వంతు వాళ్ళకే రావడం అనేది జరిగింది. WHO said it was making a recommendation for use based on the key findings of pilot projects implemented in child health clinics in Ghana, Kenya, Malawi ఓవర్ 2 years. WHO ఏమంటుంది? మనకి ఘనా, కెన్యా, మలావిలో ఉన్న చైల్డ్ హెల్త్ క్లినిక్స్ లో ఇంప్లిమెంట్ చేసిన పైలట్ ప్రాజెక్ట్స్ ని
పైలట్ ప్రాజెక్ట్స్ ఇంప్లిమెంట్ చేశారు. సో దెర్ ఆర్ సర్టన్ కీ ఫైండింగ్స్, వాటి నుంచి కొన్ని విషయాలు కనుక్కున్నారు, వాటిని బేస్ చేసుకొని ఒక రికమెండేషన్ చేస్తోంది అని చెప్పి WHO అంటుంది. ఈ రికమెండేషన్ ఎలా చేసింది, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మేము రికమెండ్ చేస్తున్నామని చెప్తుంది. డేటా అండ్ ఇన్సైట్స్ గ్యాదర్డ్ ఫ్రమ్ దీస్ స్టడీస్ షోడ్ దట్ వ్యాక్సిన్ వాజ్ నాట్ ఓన్లీ ఫీజిబుల్ టు ఇంట్రడ్యూస్ బట్ దట్ ఇట్ ఆల్సో ఇంప్రూవ్స్ హెల్త్ అండ్ సేవ్స్ లైఫ్స్. సో ఈ డేటా ఏం చెప్తుందంటే ఈ వ్యాక్సిన్ హ్యాపీగా మనం వాడొచ్చు, ఇట్ ఈస్ ప్రాక్టికల్, ప్రాబ్లమ్స్ ఏవి లేవు, వాడటమే కాదు అంటే సేఫే కాదు, ఇది ప్రాణాలను కూడా కాపాడుతోంది మరియు హెల్త్ ని ఇంప్రూవ్ చేస్తుంది అని చెప్పి తేలింది. Remarkably, it facilitated equitable access to malaria prevention even during the COVID-19 pandemic, helping reach even hitherto unreached populations. గొప్ప విషయం ఏంటంటే hitherto అంటే until now, ఇప్పటి వరకు unreached populations, ఏ జనాభాకి ఏ ప్రజలకైతే ఇప్పటి వరకు అందలేదో వాళ్ళకి కూడా ఈ వ్యాక్సిన్ అనేది అందింది. ఎప్పుడు? COVID-19 పాండమిక్ జరుగుతున్న ఈ సమయంలో కూడా. అందుకే రాశారు, ఏం రాశారు, ఈక్విటబుల్ యాక్సెస్. ఈక్విటబుల్ అనే పదానికి అర్థం ఏంటంటే ఫెయిర్ అని అర్థం. ఈక్విటీ అంటే ఫెయిర్నెస్, అంటే న్యాయం, అంటే ఒకళ్ళకి ప్లస్ జరిగి ఇంకొకరు. ఇప్పుడు చూడండి, వ్యాక్సిన్ వచ్చింది, అమెరికా, యూకే ఇలాంటి రిచ్ కంట్రీస్ మాత్రమే అందుబాటులో ఉండి పేద కంట్రీస్కి లేదనుకోండి, అప్పుడు అది ఈక్విటబుల్ యాక్సెస్ కాదు. అందరికీ అందుబాటులోకి వచ్చింది అనుకోండి, ధనిక లేదా పేద వర్గం అనే సంబంధం లేకుండా అందరికీ అందుబాటులో వస్తే అప్పుడు ఈక్విటబుల్ యాక్సెస్, అప్పుడు ఫెయిర్నెస్ ఉంది అని అర్థం, లేకపోతే ఫెయిర్నెస్ లేదని అర్థం. సో ఇలాంటి వాళ్ళకి కూడా అందింది. అందువల్లే ఫెసిలిటేటెడ్ ఈక్విటబుల్ యాక్సెస్ టు మలేరియా ప్రివెన్షన్. మలేరియా ప్రివెన్షన్ విషయంలో ఈక్విటబుల్ యాక్సెస్ ఎవరైతే పేద కంట్రీలు ఉన్నాయో, వెనకబడి ఉన్నాయో వాళ్ళకు కూడా అందేలాగా చేయగలిగారు. While further steps are taken to manufacture, fund and roll out the vaccine to nations affected by malaria, maintaining equity of access is key. అర్థమవుతుంది. ఇప్పుడు ఏంటంటే పైలట్ ప్రాజెక్ట్స్ ఇప్పటివరకు జరిగినవి, ఇంకా ఇప్పుడు ఇది సక్సెస్ అయింది కాబట్టి, అప్రూవ్ అయింది కాబట్టి, ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా వాళ్ళు ఏం చేస్తారంటే మ్యానుఫ్యాక్చర్ చేసి రోల్ అవుట్ చేస్తారు. అయితే అందుకని ఇప్పుడు కంపెనీస్ వీటిని రోల్ అవుట్ చేసి మ్యానుఫ్యాక్చర్ చేసి అందరికి మలేరియాతో ఎఫెక్ట్ అవుతున్న అన్ని దేశాలకి వ్యాక్సిన్లు అందించడం అనేది నెక్స్ట్ స్టెప్. అయితే ఈక్విటబుల్ యాక్సెస్ అనేది ఇంపార్టెంట్. అంటే ఓన్లీ డబ్బున్న కంట్రీస్ కి ఉండి పేద కంట్రీస్ కి అందుబాటులో లేకపోవడం అనేది కరెక్ట్ కాదు, అందరికీ అందుబాటులో రావాలి, దట్ ఈస్ ఇంపార్టెంట్ అని చెప్పి రాశారు. డాక్టర్ టెడ్రోస్ emphasized in his press conference that as the work towards providing the vaccination continues, nations may by no means relinquish their routine malaria prevention activities. ఒకవైపు చూడండి, ఒకవైపు వ్యాక్సినేషన్ ప్రొవైడ్ చేసే కార్యక్రమం కంటిన్యూ అవుతుంటది. అయితే దాని అర్థం ఏంటి, మీరు ఇంకా మరి మలేరియా ప్రివెన్షన్ కోసం ప్రస్తుతం చేస్తున్న యాక్టివిటీస్ ఆపేయమనా? కాదు. రిలింక్విష్ అంటే విడిచిపెట్టేయడం. అంటే ప్రెసెంట్ మీరు మలేరియాని ప్రివెంట్ చేయడానికి, మలేరియాని కంట్రోల్ చేయడానికి ఏ యాక్టివిటీస్ చేస్తున్నారో వాటిని ఆపాల్సిన పని లేదు. కంటిన్యూ టు డూ దెమ్. యూ కంటిన్యూ టు డూ దెమ్, డోంట్ స్టాప్ దెమ్. ఇంక్లూడింగ్ ప్రొవైడింగ్ ఇన్సెక్టిసైడ్ ట్రీటెడ్ బెడ్ నెట్స్. ఎక్కువగా మనకి దోమల నుంచే వస్తుంది కాబట్టి బెడ్ కి నెట్ కట్టుకోవడం, అది కూడా ఇన్సెక్టిసైడ్ ట్రీటెడ్ బెడ్ నెట్స్ ని ఇవ్వడం, ఇది ప్రొవైడ్ చేయడం కూడా ఆపొద్దు అని చెప్పి WHO చెప్తుంది. వైల్ ద వరల్డ్ నౌ హ్యాస్ అ వే టు కిల్ ద రిగర్స్ అంటే చిల్స్ అనమాట, ఇక్కడ రాసాడు మీనింగ్. ద చిల్స్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ద ఇన్ఫెక్షన్ అంటే వణుకు, మలేరియా వచ్చిన వాళ్ళు వణుకు వస్తూ ఉంటది, వణికిపోతుంటారు, దాన్ని రిగర్స్ అంటారు. ఇప్పుడు వాటిని కిల్ చేసే ఒక వెపన్ మన దగ్గరికి వచ్చేసింది. అయితే ద నెక్స్ట్ స్టెప్ షుడ్ బి స్పీడీ అండ్ మెటిక్యులస్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ దిస్ సైంటిఫిక్ మిరాకిల్ ఫ్రమ్ ద ల్యాబ్ టు ద ఫీల్డ్. ఈ సైంటిఫిక్ మిరాకిల్ ని మనం ల్యాబ్ నుంచి ఫీల్డ్ కి తీసుకురావాలంటే ఈ ఫార్మా కంపెనీస్ వాటిని మ్యానుఫ్యాక్చర్ చేసి లార్జ్ స్కేల్లో ప్రజలకు అందించాలి. మెటిక్యులస్ అంటే చాలా కేర్ఫుల్ గా, ప్రెసైజ్ గా, ప్రతి చిన్న విషయాన్ని జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకొని, ఇంకోవైపు స్పీడ్ గా బాగా చేయాలి మరియు ఫాస్ట్ గా చేయాలి. అది నెక్స్ట్ స్టెప్ అని చెప్పి అంటున్నారు. ఓకేనా? టేక్ కేర్, బాయ్.